కటోరీ బ్లౌజ్ కటింగ్ కోసం బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకొని 15 ఇంచెస్. కానీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 15.5 ఇంచ్కి బ్లౌజ్ లెంత్ని మార్కింగ్ చేసుకున్నాను. క్లియర్ కదా? ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం 5.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచ్ని మార్కింగ్ చేసుకుంటున్నా. ఆర్మ్ హోల్ డౌన్ నేను 6.2 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ ఎప్పుడు కూడా షోల్డర్ విడ్త్కి ఈక్వల్గా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ని మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 తీసుకున్నాను. పై వైపున కింది వైపున నెక్ విడ్త్ 2.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తీసుకోవడం కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకున్నా. ఎందుకంటే మనం డ్రా చేస్తున్నది ఫ్రంట్ పార్ట్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా మెజర్ చేశాను. సో క్లియర్ కదా? అదేవిధంగా నెక్ పార్ట్లో కూడా మీకు కావలసిన షేప్ని డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 9.5 ఇంచ్కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. క్లియర్ కదండి? వెస్ట్ మార్కింగ్ కోసం నేను 8 ఇంచెస్ని మార్క్ చేసుకొని అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్లో ఉంటుంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. క్లియర్ కదండి? మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కటోరీ మార్కింగ్ చేయబోతున్నాం. కటోరీ మార్కింగ్ కోసం నేను ఫస్ట్ 2.5 ఇంచ్ని మార్కింగ్ చేసుకున్నాను. అలాగే అవతలి వైపును కూడా 2.5 ఇంచ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ షేప్ కోసం. క్లియర్ కదండి? ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఖర్చులు 2 ఇంచులు వదిలేసి మిగతాదంతా కూడా టేప్తో మార్క్ చేసుకొని సెంటర్కి టేప్ని ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం షేప్ బెల్ట్ షేప్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కర్వ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటోరీ షేప్ తీయడం కోసం 38/6 చేస్తే 6.3 ఇంచెస్ వస్తుంది. సో ఈ కర్వ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద నుంచి నెమ్మదిగా కొలుచుకుంటూ వెళ్ళి 6.3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఆర్మ్ హోల్ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఎదురుగా వచ్చేలాగా కరెక్ట్గా 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ 1.5 ఇంచ్ వచ్చే విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ 38 సైజ్కి మాత్రమే, కటోరీ బ్లౌజ్కి మాత్రమే ఈ మార్కింగ్. 36, 34 సైజ్ వచ్చేసరికి ఈ మార్కింగ్ మారిపోతుంది. క్లియర్ కదండి? ఆర్మ్ హోల్ వైపు నుంచి 2.5 ఇంచ్, నెక్ వైపు నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా మనం కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఒకేసారిగా ఈ లైన్ని డ్రా చేసుకోలేకపోతే 3 డాట్స్ని మ్యాచ్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా డాట్స్ పెట్టుకుంటూ చిన్న చిన్నగా వెళ్ళి ఒక లైన్ని ఫామ్ చేసుకొని కటోరీ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. సో వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది కటోరీ షేప్ని ఎలా డ్రా చేసుకోవాలి అని. ఫస్ట్ నేను చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకున్నాను, తర్వాత వాటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ కటోరీ బ్లౌజ్ని కటింగ్ చేసి సెపరేట్ చేసి పార్ట్స్ అనేవి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది క్లాత్ కాదు, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి పేపర్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇదంతా ఫ్లెక్సిబుల్గా ఉండదు. కటింగ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఇదండి మనం కటింగ్ చేసుకున్న కటోరీ బ్లౌజ్. షేప్ బెల్ట్ దీనికి విడిగా కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే షేప్ బెల్ట్, మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్లో వచ్చిన కటోరీ ఏదైతే ఉందో అది బ్లౌజ్కి సరిపోదు కాబట్టి దీన్ని డాట్స్తో సహా ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆ ఒక్క కటోరీ బిట్ మాత్రాన్ని తీసుకొని ఇలా పేపర్ మీద కాపీ చేసుకోవాలి. సో నేను యాజ్ ఇట్ ఈజ్ అది ఏ విధంగా ఏ షేప్లో అయితే ఉందో అలానే డ్రా చేసుకుంటున్నాను. కటోరీ బ్లౌజ్ మార్కింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ పేపర్ మీద మాత్రమే మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డ్రాఫ్టింగ్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కటోరీని
ఇలా కాపీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్లో ఒక 1.5 ఇంచ్ ఇటువైపు, అలాగే 1.5 ఇంచ్ ఇంకొక వైపు ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 చివర్లు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్కి పై వైపు నుంచి కలుపుకుంటూ రావాలి. సో రెండో వైపున ఒక చిన్న 1/4 ఇంచ్ గీతని యాడ్ చేసుకొని కటోరీ షేప్ ఏ విధంగా అయితే టర్న్ అవుతూ వచ్చిందో ఆ షేప్ అనేది పాడవకుండా స్లోగా దాన్ని డ్రా చేసుకోవాలి. క్లియర్ కదండి? ఇలా వస్తుంది మనకి మార్కింగ్. కింది వైపున లైన్ లాగా ఉంది కదా, ఆ లైన్ మొత్తాన్ని కూడా ఒకసారి టేప్తో మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ సగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ డాట్ మార్కింగ్ వస్తుంది. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ కోసం కింది వైపున 1.5 ఇంచ్కి, పై వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది ఒక మెయిన్ డాట్. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ లెంత్ చూసారా, కరెక్ట్గా మనకి 2.5 ఇంచ్ ఉంది. మెయిన్ డాట్ లెంత్ మనం 2.5 ఇంచే కదా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ కింది వైపున డాట్కి ఈ కార్నర్స్కి ఒక లైన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇంతకంటే కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది సులువుగా ఎవరు చెప్పరండి. ఇలాంటి వీడియో తెలుగులో అసలు లేనే లేదు. మీరు యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పరు. మెయిన్ డాట్ విడ్త్ కోసం 2 వైపులా 1.7 ఇంచెస్ని మార్కింగ్ చేసుకొని డాట్ షేప్ని ఇలాగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేద్దాం. ఈ వీడియోలో చెప్తున్న మెజర్మెంట్స్ కేవలం 38 సైజ్ బ్లౌజ్కి సంబంధించినవి మాత్రమే. 36 or 34 సైజ్ బ్లౌజెస్ కటింగ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ మారిపోతాయి. క్లియర్ కదండి? సో ఇప్పుడు ఈ కటోరీ యొక్క మెయిన్ డాట్ ఏదైతే ఉందో అక్కడ ఆ లైన్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ ఫోల్డింగ్ దగ్గర ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసి మిగతాది కటింగ్ చేసి తీసేయండి. చూడండి, మనం డాట్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటోరీ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్కి ఫ్యాబ్రిక్ మీద. క్లియర్ కదండి?